హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కాకినాడ శ్రీపీఠానికి అయితే వచ్చేసామండి. ఎందుకంటే పిల్లలకి సరస్వతీదేవి పూజ చేయించడానికి అని చెప్పి సరస్వతీదేవి అలంకారం రోజు మనకి సరస్వతీదేవి పూజ అయితే చేస్తాం కదండి. అయితే శ్రీపీఠానికి మార్నింగ్ 6:30 నుంచి రావడం స్టార్ట్ అయిందండి. 6:30 కల్లా రావాలని చెప్పారు. ఏదో ఒక ఫ్రూట్ అయితే పట్టుకుని రమ్మన్నారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి కొంచెం పెన్ను బుక్స్ అవి అయితే ఇచ్చారంట. లాస్ట్ ఎండింగ్ మేము కొంచెం లేట్ అయింది కాబట్టి మా వరకు వచ్చేసరికి అయితే పెన్స్ అవి ఏమీ లేవండి. పిల్లలు అయితే పూజ చాలా బాగా చేశారు. గురువుగారు ప్రతి మంత్రాన్ని పిల్లలతో అయితే చెప్పిస్తూ కొన్ని పదాలు పలకలేని పదాలని రెండు విధాలుగా అయితే చెప్పించారు. సగం కింద విడివిడిగా చెప్పించారు. మా ఊరైతే మరీ సరస్వతీదేవిని భయపెట్టేలా మరీ అయితే చేశారు. మరీ గట్టిగా చెప్పుకుంటూనే సరస్వతీదేవి కటాక్షం అంతా ఒక్కరోజు వచ్చేస్తుంది. మా చెల్లిగారు అబ్బాయి అండి వీడు. స్కూల్లో టీచర్స్ చెప్పినా అంత గట్టిగా వింటారు లేదు తెలియదు, కానీ గురువుగారు చెప్పిన మాత్రం చాలా బాగా చెప్పి పూజ అయితే బాగా చేశారండి. స్వామీజీ అటు ఇటు తిరుగుతూ అయితే పిల్లలకి మంత్రాలన్నీ చెప్పిస్తూ ఉన్నారు. కొన్ని మంచి మాటలు చెప్పి కొన్ని గోల్స్ అయితే పెట్టుకొని లైఫ్ మంచిగా ఉండాలని కొన్ని మంచి మాటలు అయితే విషయాలని చెప్పడం అయితే జరిగింది. ఇలా ఈ విధంగా పూజ చేసిన తర్వాత లాస్ట్లో మనకి హారతి ఇచ్చారండి. హారతి తీసుకుని దర్శనానికి అయితే లైన్లో వెళ్ళిపోయాం. దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకున్నారు, బయటకు వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే పెద్ద పూజ అయితే ఉంది కదండి, కుంకుమ పూజ, లలిత సహస్రనామం నెక్స్ట్ చేసుకుని పూజ కోసం పెద్దవాళ్ళు అయితే కొంతమంది ఆడవాళ్ళు అయితే ఉండిపోయారండి. ఇలా ఈరోజు అయితే పూజ చాలా బాగా జరిగింది. పిల్లలకి సరస్వతి కటాక్షం కలగాలని, మా పిల్లలు బాగా చదువుకుని అందరూ బాగా మంచి ఉన్నతిని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.